మాయాబజార్ అనే సినిమా ది గ్రేట్ లెజెండరీ కెమెరాను మార్కస్ బాట్లీ గారు డే టైంలో తీశారు, బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్లో. నైట్ టైం అని మనం ఫీల్ అవుతాం. లాహిరి లాహిరి లాహిరిలో పాట. ఓకే ఓకే ఓకే. అప్పట్లో చాలా గొప్పగా చెప్పుకున్నాడు దాని గురించి. అవన్నీ నాకు మైండ్లో ఉన్నాయి. టెక్నాలజీ కంట్రోల్స్ ఏంటి, ఏ ఫిల్టర్ వాడాలి, ఏ యాంగిల్లో లైట్ తీసుకోవాలి, వాటర్లో గ్లిటర్ మిలబల ఎప్పుడు వస్తుంది, అప్పుడు ఉన్నప్పుడు ఫేస్ లైట్ ఏం చేయాలి, ఇవన్నిటి మీద మంచి స్టడీ ఉంది నాకు. చాలా బాగా చేశాను. సినిమా కూడా స్క్రీన్ మీద చూడాలంటే టీవీలో వచ్చేది కలర్స్ పోతాయి, టీవీలో కాదు, మస్ట్ సీ ఆన్ స్క్రీన్ అనమాట. స్క్రీన్ అది అట్లూరి పూర్ణచంద్ర గారు అని ప్రొడ్యూసర్ ఉన్నారు ఒక ఆయన. ఆయన సితారని హిందీలో చేయడానికి ఎవరితో, శ్రీదేవితో, వంశీ డైరెక్టర్గా, శ్రీదేవి హీరోయిన్గా హిందీలో చేయడానికి అది మనసులో పెట్టుకొని అప్పుడు శ్రీదేవి, కమల్ హాసన్, ఇంత అమితాబ్ బచ్చన్ గారితో ఒక సినిమా జరుగుతాం షూటింగ్ వాహినిలో. అది ఒక ఇంగ్లీష్ సినిమా బేస్డ్. తాతన రామారావు డైరెక్టర్, గోపాలరెడ్డి గారు కెమెరామెన్. ఈ సినిమా ముందు చూశారు ఎవరు, ఈ సితార సినిమాని అమితాబ్ బచ్చన్ గారు, జయబాద్రి వీళ్ళందరూ చూశారు. మమ్మల్ని టీకి పిలిచారు, టీ తాగాము. తర్వాత ఆయన అట్టూరి పూర్ణచంద్రరావు గారికి ఆ కెమెరామెన్ ఒకసారి పిలిపించి నేను మాట్లాడాలి అన్నాడు. అమితాబ్ బచ్చన్ గారా? ఎస్. ఫ్లోర్లో షూటింగ్ జరుగుతుంది, లోపల ఏదో చేసుకుంటున్నారు, ఈయన బయట కూర్చొని నేను రాగానే ఇంకో చైర్ పక్కన వేసుకొని, నువ్వు టెల్ మీ రఘు, నువ్వు డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ, నేను ఇండియన్ సినిమాలో నాకు పెద్దగా ఇష్టపడను, ఒకళ్ళు ఇద్దరు బాగా చేస్తారు. ఆయన ఒక 2 పేర్లు చెప్పారు కూడా, ద్వారకా దేవీచా, షోలే కెమెరామెన్, పెద్ద గొప్ప సినిమా అది. అలాగే జీ సింగ్, ఇలాగే పెట్టి ఇంక మిగిలిన చోట బాగుండదు అని చెప్పి, ఐ లైక్ యువర్ సినిమాటోగ్రఫీ, యువర్ డే ఫర్ నైట్ వర్క్ చాలా బాగుంది నాకు అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి, నువ్వు ఎక్కడ ఎలా చేసావు, మామిడి తోటలో ఎలా చేసావు, ఆ నీళ్ళల్లో ఉన్నప్పుడు ఎలా చేసావు, ఆకాశం బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఎలా చేసావు, పొలాల్లో పరిగెత్తడం ఎలా చేసావు, ఇవన్నీ డీటెయిల్డ్గా నన్ను అడిగి, ఎక్స్పోజర్లు అడిగి, సిగ్నల్ ఇస్తే వాడు అసిస్టెంట్ తీసుకొచ్చి ఇంత నికాన్ లెన్స్ కెమెరాలో బాగా తెచ్చి అది తీసుకొచ్చి నాకు చెప్పి, ఆయన ఆల్రెడీ హాబీ ఫోటోగ్రాఫర్, ఆయన కితాబ్ ఇచ్చాడు. ఐ లైక్ యువర్ డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ, ఇండియన్ ఫిలింలో పర్టికులర్ తెలుగు సినిమాలో నువ్వు అద్భుతంగా సృష్టించావని చెప్పి. అంతకంటే సర్టిఫికేట్ ఏం కావాలండి, అంటుంది. అది పబ్లిసిటీ వచ్చింది బయటికి. అలాగా ఆ సినిమాలో అన్ని మెమరీస్ ఉన్నాయి నాకు, చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే 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 ఓకే. అమితాబ్ బచ్చన్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయనతో ఏదో సినిమా ప్లానింగ్ ఉండి మీ వరకు వచ్చిందని విన్నా నేను. టాపిక్ వచ్చింది కాబట్టి నిజమేనా? సితార్లో నాతో మాట్లాడడం, సినిమా చూసి, నా వర్క్ చూసి, నా కంపోజిషన్స్, బ్లాకింగు, కెమెరా మూమెంట్స్ అన్నీ చూసి, అంటే ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ అనడానికి వాడు ఉన్నాడు అనే దానికి అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఒక సినిమా ప్లాన్ చేశారు. ఆయన ఏవిఎం శరవణన్ గారు అని, మెయ్యప్పన్ గారు అబ్బాయి, ఏవిఎం గుల్షన్ కుమార్ అని టిప్స్ క్యాసెట్. ఓకే. వీళ్ళ ముగ్గురు ప్రొడ్యూసర్లు, అమితాబ్ బచ్చన్ గారు, భానుప్రియ, తాతన రామారావు డైరెక్టర్, ఎంవి రఘు కెమెరామెన్గా ఆయన పెట్టమన్నారు. అమితాబ్ బచ్చన్, భానుప్రియ. ఓకే. అది పూజ జరిగింది శుభ్రంగా. నాకు స్టిల్ కూడా మీకు ఇస్తాను, మీరు చూపించండి. ఒక 1.5 month తర్వాత రెగ్యులర్ షెడ్యూల్ డేట్స్ ఇచ్చారు అమితాబ్ బచ్చన్ గారు. చెప్పానుగా, వంశీ నేను అనుకుంటే అది వచ్చింది, ఇది అనుకుంటే అది వచ్చింది, ఇలాగా ఇక్కడ కూడా అదే జరిగింది. 1.5 month తర్వాత అమితాబ్ బచ్చన్ గారితో ఇంత ఎంవి రఘు కెమెరామెన్గా సినిమా డిమాండ్ చేసుకుంటూ ఉంటే, గుల్షన్ కుమార్ని, టిప్స్ క్యాసెట్ గుల్షన్ కుమార్ని మాఫియా వాళ్ళు షూట్ చేసి చంపేశారు. సినిమా అయిపోయింది. అమితాబ్ బచ్చన్ గారి కళ ఆడ అయిపోయింది. నా లిస్టులో అది ఉండేది. అయితే తర్వాత ఒక సినిమా గోపాలరెడ్డి గారు కెమెరామెన్, ఆఖరి రాస్తా, అమితాబ్ బచ్చన్ గారు హీరో. అప్పుడు ట్రిక్స్ ఉన్నాయి అందులో. ట్రిక్స్లో నేను చాలా ముదురు, ఆడుతూ పడుతూ చేసేస్తాను నేను. అక్కడికి గోపాలరెడ్డి గారు నన్ను పిలిచారు, నువ్వు ఉండాలి నా పక్కనే అమితాబ్ బచ్చన్ గారితో ట్రిక్స్ అంటే అక్కడికి వెళ్ళి వచ్చాను. రాగానే ఆయన వచ్చారు, అమితాబ్ బచ్చన్ గారు, గోపాలరెడ్డి దీనికి ఫార్మాలిటీగా రఘు అంటే, నాకు తెలుసు ఐ నో హిమ్ అని చెప్పి నాకు గుర్తుపట్టేశాడు ఆయన. ఆ దగ్గరుండి ఆ ట్రిక్ షాట్ని తీసేసి. ఓకే. ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్తాను, ట్రిక్ షాట్లో నేను చాలా ముదురని చెప్తున్నాను కదా. చెప్పండి. ఫస్ట్ పిక్చరే మగమహారాజు, రావు గోపాలరావు గారు డ్యూయల్ రోలు, నూతన ప్రసాద్ డ్యూయల్ రోలు,
జయమాలి జ్యువెలరీలు, మా అమ్మ చింతామణి పటే ఉంటాయి. అవును. ఫస్ట్ సినిమాలోనే జ్యువెలరీలు పెట్టేస్తే కెమెరా ఉన్నా ఎలా తట్టుకోవాలి? ఆ, నాకేంటి, నాకు అలవాటు ఆ, చేసేస్తాను. కొట్టేశారు. ఎస్, ట్రిక్స్ బాగా చేస్తానండి. ఎస్ ఎస్ ఎస్. ఇన్ కెమెరా ట్రిక్స్ ఇప్పుడు వచ్చిన ఏది గ్రాఫిక్స్, అవునవును. బ్లూ మ్యాట్, గ్రీన్ మ్యాట్, ఇన్ కెమెరా రవికాంత్ నాగేష్ గారు ఎంత బాగా చేస్తారో నేను అంత బాగా చేయగలను.